జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అనుపమ పరమేశ్వరన్ లాస్ట్ ఇయర్ ఎన్ని సినిమాలు చేశారో తెలుసా? ఆ నెంబర్ని ఈ ఇయర్ కూడా రిపీట్ చేస్తారా? అసలు సినిమాల సెలక్షన్ విషయంలో ఆమె ఫాలో అవుతున్న విధానం ఏంటి? డైరెక్షన్ కళలను సైడ్ చేసేసారా? ఇలాంటి చాలా విషయాలు డిస్కస్ చేసుకుందాం రండి. సినిమాల ఎంపికలో అనుపమ పరమేశ్వరన్ తన ప్రాధాన్యతల్ని మార్చుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అనుపమ సైన్ చేశారంటే సినిమాలో ఏదో స్పెషాలిటీ ఉండి తీరుతుందని ఇప్పటికీ చాలా మంది ఫిక్స్ అయ్యారు. అయితే నేపథ్యం లేకుంటే కథనం ఎక్కడో ఏదో కొత్తగా ఉంటేనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ఈ బ్యూటీ. లాస్ట్ ఇయర్ ఏకంగా 6 డజను సినిమాలతో మెప్పించారు అనుపమ. వాటిలో కొన్ని పెద్దగా ఆడకపోయినా మరికొన్ని మాత్రం ఆమెకు చాలా సినిమాలు తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది కూడా లాక్డౌన్ మూవీ ఉంది ఆమె ఖాతాలో. మరోవైపు తెలుగులో క్రేజీ కళ్యాణం అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక షాన్తో అనుపమ మూవీ కూడా ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. గతంలో వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ జనాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే జోడీ తెర మీదకి రానుండడంతో క్రేజీ బజ్ స్టార్ట్ అయింది. నటిగా ఎంత ఎదిగినా డైరెక్టర్గానూ ప్రూవ్ చేసుకోవాలన్నది ఈ బ్యూటీ డ్రీమ్. అందుకే ఏ సెట్లో ఉన్నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్లుగానే ఫీల్ అవుతాను అంటున్నారు ఈ లేడీ.